Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ఒంటిమిట్టలో దళిత యువకునిపై దాడి 8 మందిపై చర్యల డిమాండ్. కడప జిల్లా ఒంటిమిట్టలో దళిత యువకుడిపై దారుణ దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. హరిజనవాడకు చెందిన ఈరి అశ్వర్ధన్పై హరిత హోటల్ సమీపంలో 8 మంది యువకులు కలిసి దాడి చేసినట్లు సమాచారం. బాధితుడిని అదుపులోకి తీసుకొని నోటిలో గుడ్డలు కుక్కి ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్రికెట్ బ్యాట్తో కొట్టడంతో నడుము వద్ద కూడా గాయాలు కలిగాయి. ఇటీవల మండలంలో ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, కుటుంబ సభ్యులు దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. వాడు అసలు ఎందుకు కొడుతున్నావు అని అడిగే దానికి కూడా లేదు. నోట్లో గుడ్డ పెట్టి కొడుతున్నారు. వాళ్ళు ఇష్ట ప్రకారం కొట్టినారు. ముక్కులో ఒకరు కాలు చేతులు ఒకరు పట్టుకున్నారు. బ్యాట్తో ఒకడు కొడుతున్నాడు, ఒకడు మీద కూర్చొని ముక్కు కళ్ళు కొట్టేసి పెడతాట. అసలు నోరు తెరిచి అరిచే సంపెచ్చ అంటాడు. అరిచ అంటే గుడ్డ పెట్టి నోట్లో నోరు మూసి పెట్టి కొడుతున్నాడు. గుద్దినాడు, ఇక్కడ కూర్చున్నాడు. వాడు అసలు ఎందుకు కొడుతున్నావు అని అడిగే దానికి కూడా లేదు. నోట్లో గుడ్డ పెట్టి కొడుతున్నారు. వాళ్ళు ఇష్ట ప్రకారం కొట్టినారు. ముక్కులో ఒకరు కాలు చేతులు ఒకరు పట్టుకున్నారు. బ్యాట్తో ఒకడు కొడుతున్నాడు, ఒకడు మీద కూర్చొని ముక్కు కళ్ళు కొట్టేసి పెడతాట. అసలు నోరు తెరిచి అరిచే సంపెచ్చ అంటాడు. అరిచ అంటే గుడ్డ పెట్టి నోట్లో నోరు మూసి పెట్టి కొడుతున్నాడు.